రంగంలో విప్లవాత్మకమైన మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ప్రపంచంలో అతిపెద్ద టెక్ కంపెనీల నుంచి మీడియా కంపెనీల వరకు దాదాపు అన్ని రంగాలు ఏఐకి మారిపోతున్నాయి. పోటీ ప్రపంచంలో అతిపెద్ద కంపెనీలు అలసత్వం ప్రదర్శిస్తే మొదటికే మోసం వస్తుంది. కంపెనీ మనుగడయే కాదు, వాటాదారులు కూడా మునిగిపోతారు. ప్రస్తుతం అదే జరిగింది ప్రపంచంలో అతిపెద్ద టెక్ కంపెనీ విషయంలో. ఆ కంపెనీ సీఈఓ నోరు జారి సరదా కోసం మరేమో కానీ ఏఐ టెక్నాలజీ శరవేగంగా విస్తరిస్తున్నా దాన్ని అందిపుచ్చుకోవటంలో జాప్యం జరిగిందని చెప్పాడు. అంతే, ఆయన చేసిన ఒక చిన్న కామెంట్తో కంపెనీ మార్కెట్ క్యాప్ $70 బిలియన్ ఆవిరైపోయింది. ఇండియన్ కరెన్సీ ప్రకారం చెప్పుకోవాలి అంటే అక్షరాల 6,65,000 కోట్లు. మరి ఆ కంపెనీ ఏది, ఆ సీఈఓ ఎవరు, తదితర అంశాల గురించి ప్రత్యేకమైన కథనంలో మరింత సమాచారం తెలుసుకుందాం. టెక్నాలజీ రంగంలో భారీ మార్పులను చూస్తున్నాం. ప్రపంచంలోని ప్రతి టెక్ కంపెనీ ఏఐకి మారిపోతోంది. బిలియన్ల కొద్దీ డాలర్లు పెట్టుబడులు పెడుతున్నాయి. పోటీ ప్రపంచంలో ఎక్కడ వెనకబడిపోతామో అని వెనకా ముందు చూడకుండా ఏఐ రంగానికి చెందిన నిపుణులకు $100 మిలియన్ వరకు వేతనాలు ఇచ్చి ఉద్యోగాల్లోకి తీసుకుంటున్నాయి కొన్ని కంపెనీలు. అలాంటిది టెక్ దిగ్గజం IBM మాత్రం ఈ రేసులో బాగా వెనకబడిపోయింది. అంతేనా? ఈ కంపెనీ సీఈఓ అరవింద్ కృష్ణ స్వయంగా అవును, ఏఐ టెక్నాలజీ జోరు పెరిగినా దానికి అనుగుణంగా తాము స్పందించలేకపోతున్నామని అన్నారు. ఈ ప్రకటన వెలువడగానే IBM ఇన్వెస్టర్లు తమ వద్ద ఉన్న షేర్లను భారీ ఎత్తున విక్రయించి బయటపడ్డారు. కంపెనీ చరిత్రలో ఈ స్థాయిలో IBM నష్టపోవడం ఇదే మొదటిసారి. దీంతో కంపెనీ మార్కెట్ క్యాపిటలైజేషన్ లేదా మార్కెట్ క్యాప్ ఏకంగా $70 బిలియన్ క్షీణించింది. ఇండియన్ కరెన్సీ ప్రకారం చెప్పుకోవాలంటే ఏకంగా 6,65,000 కోట్ల పైమాటే. కంపెనీ 115 ఏళ్ల చరిత్రలో ఈ స్థాయిలో నష్టాలను మూటగట్టుకోవడం ఇదే మొదటిసారి. 1987 నాటి బ్లాక్ మండే కన్నా ఈసారి పరిస్థితి మరింత దారుణంగా తయారైంది. మొత్తానికి కంపెనీ షేరు 25% నష్టపోయింది. ఇక టెక్ ప్రపంచంలో వేగంగా మారుతున్న ట్రెండ్కు తగ్గట్టు కంపెనీలు మారకపోతే ఇలాంటి పరిస్థితే ఎదురవుతుంది. టెక్ రంగంలో బలమైన కంపెనీగా భావించిన కంపెనీలకు ఇదొక గుణపాఠంగా చెబుతున్నాయి మార్కెట్ వర్గాలు. కొత్త ట్రెండ్లకు అనుగుణంగా మారకపోతే పెద్ద కంపెనీలు కూడా పేకమేడలా కూలాల్సిందే. మరి IBM లాంటి అతి పెద్ద దిగ్గజ కంపెనీ ఏఐ రంగంలో వస్తున్న విప్లవాత్మకమైన మార్పులను ఎందుకు పసిగట్టలేకపోయింది? ఇంటర్నేషనల్ బిజినెస్ మెషిన్స్ లేదా IBMకు 115 సంవత్సరాల చరిత్ర ఉన్న సంస్థ. ఎన్నో దశాబ్దాలుగా టెక్నాలజీ రంగంలో మార్గదర్శిగా నిలిచింది. మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్ల నుండి పర్సనల్ కంప్యూటర్ల వరకు, సాఫ్ట్వేర్ నుండి IT కన్సల్టింగ్ సేవల వరకు IBM తనదైన ముద్ర వేసింది. 1980 చివర్లో పర్సనల్ కంప్యూటర్ల యుగం ప్రారంభమైనప్పుడు IBM ఒకానొక దశలో మార్కెట్ లీడర్గా ఉండేది. కానీ ఆ తర్వాతి కాలంలో పోటీ పెరిగి IBM హవా కాస్త తగ్గింది. తిరిగి పాత వైభవం పొందడానికి చాలా కృషి చేసింది. గత కొన్నేళ్లుగా IBM తన దృష్టిని రెడ్ హ్యాట్ వంటి హై మార్జిన్ క్లౌడ్ ఆధారిత వ్యాపారాల వైపు మళ్లించింది. ఇది కంపెనీ వృద్ధికి సహకరించింది కూడా. క్వాంటమ్ కంప్యూటింగ్లో కూడా IBM భారీగా పెట్టుబడులు పెడుతోంది. 2029 నాటికి మొదటి అతిపెద్ద క్వాంటమ్ కంప్యూటర్ను నిర్మించడానికి $10 బిలియన్ పైగా పెట్టుబడి పెట్టాలనే లక్ష్యంతో ఉంది. ఇక జూలై 14న అంటే మంగళవారం నాడు IBM రెండో త్రైమాసిక ఫలితాలను విడుదల చేసింది. వాల్ స్ట్రీట్ అంచనాలకు తగ్గట్టుగా ఫలితాలను అందుకోలేకపోయింది. ఫలితాల తర్వాత కంపెనీ సీఈఓ అరవింద్ కృష్ణ ఇన్వెస్టర్లతో మాట్లాడుతూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కు మారడంతో తాము తీవ్ర జాప్యం చేశామని, IT కంపెనీలు పెద్ద ఎత్తున ఏఐపై ఖర్చు చేస్తున్నాయని, తాము శరవేగంగా ఏఐకి మారడంలో విఫలమయ్యామని అంగీకరించారు. టెక్ ఇండస్ట్రీ ఏఐపై బిలియన్ల కొద్దీ డాలర్లు పెట్టుబడులు పెడుతున్నాయన్నారు. సాంప్రదాయ సాఫ్ట్వేర్, మెయిన్ ఫ్రేమ్ సిస్టమ్స్ బదులుగా సర్వర్లు, స్టోరేజ్, మెమరీ వంటి ఏఐ మౌలిక వస్తువుల వైపు కొన్ని కంపెనీలు తమ బడ్జెట్లను మళ్లించాయని ఆయన వివరించారు. ఈ కారణంగా రెండో త్రైమాసికంలో తాము ఆశించిన కొన్ని పెద్ద ఒప్పందాలు జరగలేదని తెలిపారు. IBM రెండో త్రైమాసికంలో 17.2 బిలియన్ల ఆదాయాన్ని నమోదు చేసింది. గత ఏడాది కంటే 1% ఎక్కువైనా మార్కెట్ అంచనా అయినా 17.86 బిలియన్ల కంటే తక్కువే. అరవింద్ కృష్ణ చేసిన వ్యాఖ్యలు కేవలం IBMకు మాత్రమే పరిమితం కాలేదు, మొత్తం సాఫ్ట్వేర్ రంగాన్ని ప్రభావితం చేశాయి. మైక్రోసాఫ్ట్, సర్వీస్నౌ, సేల్స్ ఫోర్స్, ఇంట్యూయిట్ వంటి ఇతర సాఫ్ట్వేర్ కంపెనీల షేర్లు కూడా 2% నుండి 5% వరకు పడిపోయాయి.
ఒక కంపెనీ సీఈఓ ప్రకటన ఇంతటి అలజడి సృష్టించిందంటే ఏఐ ప్రభావం ఎంత బలంగా ఉందో అర్థమవుతోంది. కంపెనీలు ఏఐ మౌలిక వస్తువులైన సర్వర్లు, చిప్లు, స్టోరేజ్, నెట్వర్కింగ్ పరికరాల వైపు మళ్లిస్తున్నారు. ఇది సాంప్రదాయ సాఫ్ట్వేర్ పెట్టుబడులపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. ఈ విషయంలో ఐబీఎం వేగంగా స్పందించలేకపోయిందని అరవింద్ కృష్ణ అంగీకరించారు. అంతేకాదు, బ్యాంకులు, విమానయాన సంస్థలు వంటి పెద్ద సంస్థలు ఉపయోగించే మెయిన్ ఫ్రేమ్ వ్యాపారంలో కూడా మందగమనం ఉంటుందని ఐబీఎం అంచనా వేస్తోంది. మరో కీలక అంశం సైబర్ సెక్యూరిటీ. ఏఐ కారణంగా సైబర్ బెదిరింపులు మరింత ఆధునికంగా మారుతున్నాయి. అందువల్ల సైబర్ సెక్యూరిటీపై వ్యాపారులు తమ ఖర్చులను పెంచుకుంటున్నాయని కృష్ణ తెలిపారు. ఆంథ్రోపిక్ అధునాతన మిథోస్ మోడల్ ఇప్పటికే ఉన్న సాఫ్ట్వేర్ ఎన్క్రిప్షన్ సిస్టమ్స్లోని లోపాలను కనుగొనగల సామర్థ్యాన్ని ప్రదర్శించిందని ఆయన ఉదాహరణగా చెప్పారు. ఇది ఐబీఎంకే కాకుండా మొత్తం సాఫ్ట్వేర్ స్టాక్లకు ఆందోళన కలిగించే అంశమని ఐజీ గ్రూప్ చీఫ్ మార్కెట్ విశ్లేషకుడు క్రిస్ బ్యూచాంప్ అభిప్రాయపడ్డారు. ఐబీఎంకు తగిలిన ఈ షాక్ మొత్తం టెక్ పరిశ్రమకు ఒక హెచ్చరిక లాంటిది. ఏఐ టెక్నాలజీ వేగంగా అభివృద్ధి చెందుతున్న ఈ తరుణంలో దానికి అనుగుణంగా తమ వ్యాపార నమూనాలను మార్చుకోని కంపెనీలు భవిష్యత్తులో తీవ్రమైన సవాళ్లను ఎదుర్కొంటాయని ఈ సంఘటన స్పష్టం చేస్తోంది. టెక్నాలజీ రంగంలో ప్రస్తుతం జరుగుతున్న మార్పులు చాలా పెద్దవని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. ఇది కేవలం ఐబీఎంకు మాత్రమే కాకుండా సాంప్రదాయ సాఫ్ట్వేర్ వ్యాపారంపై ఆధారపడిన అనేక ఇతర సంస్థలకు సవాళ్లను సృష్టిస్తోంది. ఏఐ ఆధారిత సైబర్ బెదిరింపులు పెరుగుతున్నందున సైబర్ సెక్యూరిటీకి ప్రాధాన్యత పెరుగుతోంది. ఇది ఈ రంగంలో కొత్త పెట్టుబడులకు, వృద్ధికి అవకాశం కల్పిస్తోంది. ఐబీఎం గత కొన్ని సంవత్సరాలుగా తన మెయిన్ ఫ్రేమ్ వ్యాపారంపై ఆధారపడడం తగ్గించడానికి ప్రయత్నిస్తోంది. రెడ్ హ్యాట్ వంటి క్లౌడ్ ఆధారిత వ్యాపారాలను విస్తరించడం ద్వారా అధిక మార్జిన్లను ఆర్జించాలని చూస్తోంది. ఇక క్వాంటమ్ కంప్యూటింగ్లో $10 బిలియన్ పైగా పెట్టుబడులు పెట్టి 2029 నాటికి మొదటి పెద్ద స్థాయి క్వాంటమ్ కంప్యూటర్ను నిర్మించాలనే లక్ష్యాన్ని కూడా కంపెనీ పునరుద్ఘాటించింది. ఇది కీలక సాంకేతిక సరఫరా గొలుసులలో చైనాపై ఆధారపడ్డాన్ని తగ్గించాలని చూస్తున్న ప్రభుత్వాలకు ముఖ్యమైన అంశం. ఓపెన్ ఏఐతో సహా ఏఐ భాగస్వాములతో ఐబీఎం పెట్టుబడులు ఇంకా ప్రారంభ దశలోనే ఉన్నాయని, ప్రస్తుత బలహీనతను భర్తీ చేసేంత పెద్దవి కాదని కంపెనీ అంగీకరించింది. ఏఐ టెక్నాలజీల అభివృద్ధి కేవలం పెద్ద కంపెనీల ఆర్థిక ఫలితాలకే పరిమితం కాదు. దీని ప్రభావం సామాన్య ప్రజల జీవితాలపై, విధాన నిర్ణయాలపై కూడా ఉంటుంది. వినియోగదారుల ఖర్చులు, విధానాలు మారినప్పుడు, కొత్త టెక్నాలజీలు అందుబాటులోకి వచ్చినప్పుడు అది జాబ్ మార్కెట్పై, చిన్న వ్యాపారాలపై, చివరికి విద్యా వ్యవస్థపై కూడా ప్రభావం చూపుతుంది. ఏఐ ద్వారా ప్రజల జీవితం సులభతరం చేస్తుంది. మరోవైపు సాంప్రదాయ సాఫ్ట్వేర్ రంగంలో పనిచేసే ఉద్యోగులకు కొత్త నైపుణ్యాలు నేర్చుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. ప్రభుత్వాలు తమ విధానాలను, ముఖ్యంగా విద్య, ఉపాధి రంగాల్లో ఏఐ ప్రభావాలను దృష్టిలో ఉంచుకుని తదనుగుణంగా విధానాలను రూపొందించాల్సి ఉంటుంది. సైబర్ సెక్యూరిటీకి పెరుగుతున్న ప్రాధాన్యత ప్రజల వ్యక్తిగత డేటా భద్రతకు మరింత ప్రాముఖ్యతనిస్తుంది. రాబోయే రోజుల్లో ఏఐ టెక్నాలజీల గురించి అవగాహన, వాటిని వినియోగించుకునే సామర్థ్యం ప్రతి ఒక్కరికి అవసరమవుతుంది. టెక్నాలజీ రంగంలో నిరంతరం మార్పులు సహజం. ఐబీఎం వంటి దిగ్గజ సంస్థకు ఎదురైన ఈ పరిస్థితిని బట్టి చూస్తే ఏ కంపెనీ కూడా స్థిరంగా ఉండదనే వాస్తవాన్ని తెలియజేస్తుంది. భవిష్యత్తులో విజయం సాధించాలంటే మార్పులను వేగంగా స్వీకరించడం, వాటికి అనుగుణంగా వ్యూహాలు మార్చుకోవడం చాలా అవసరం. ఈ పరిణామాలు టెక్ ప్రపంచం ఎటువైపు వెళుతుందో స్పష్టంగా తెలియజేస్తున్నాయి. ఆలస్యం చేస్తే అంతే సంగతులని ఐబీఎం ఎపిసోడ్ గుర్తు చేస్తోంది.